హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి, ఈ లోన్స్ మనము బ్యాంక్ నుంచి గానీ, లేదంటే లోన్ యాప్స్ ద్వారా నుంచి గానీ, ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం, ఇలాంటివి ఏదో ఒకటి చేసినప్పుడు, టైం సిట్యుయేషన్ మనం బాలేనప్పుడు, మన టైం బాలేనప్పుడు, తిరిగి కట్టలేని సిట్యుయేషన్‌లో మనము విపరీతంగా మనకి బ్యాంక్ కాల్స్ వస్తూ ఉంటాయి. రికవరీ ఏజెంట్‌ల దగ్గరికి వెళ్ళిపోతుంది ఫైల్స్. వాళ్ళు మనకి విపరీతంగా హరాస్మెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఎలా రిలీఫ్ పొందాలనేసి నేను ఆల్రెడీ మన కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో కూడా. కోర్స్ కూడా ఇంకా లైవ్లో ఉంది. యోక్షాస్.in అనే వెబ్సైట్ కనబడుతుంది కదా. సో దాని నుంచి చూసారు, చాలామంది చూసారు. దాంట్లో ఎక్కువగా నాకు వచ్చిన మేజర్గా ఒకే ఒక క్వశ్చన్ ఎక్కువ అండి. సో దాంట్లో ఏంటంటే, దీని గురించి మేము చెప్పాలనేసి వీడియో చేస్తున్నా. కేవలం 10% సెటిల్మెంట్ అనేసి మీరు తమిళలో పెట్టారు కదా. సో కోర్స్ మేము చూసాము, కోర్సులో మీరు చెప్పినట్టు మేము చేసాము, కానీ 10% మాకు రావడం లేదు, ఏం చేయాలి అని చెప్పేసి ఎక్కువగా ఇదే అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే, మాకు బ్యాంక్ వాళ్ళు మీరు చెప్పినట్టు చెప్తే చేసాము, ఆ విధంగా చెప్తే వాళ్ళు 50% ఇస్తామంటున్నారు, ఎలా అనేసి ఈ 2 క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయండి. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే పక్కన హైప్ అని వస్తుంది, ప్రతి ఒక్కరు హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఈ మన కోర్స్ మెయిన్ ఈ వీడియో కాదు, మన కోర్స్ అయితే 10 మందికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లోన్స్ సంబంధించి, ముఖ్యంగా ఈ హరాస్మెంట్ ఎవరికైతే గురవుతున్నారో లోన్ రికవరీ ఏజెంట్స్ నుంచి, వెంటనే మనం ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేసుకోవచ్చు. వెంటనే కాల్స్ అన్నీ ఆగిపోతాయి. టైం అనేది ఈజీగా 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు మనం ఎటువంటి వేరే చోట మనం కోర్టుకు వెళ్ళకుండా, ఏం అవసరం లేకుండా మనమే మన ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. టైమ్స్ అనేది మనం కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళకి అంత ఎవరు కూడా మనకు శత్రువులు వాళ్ళు కాదు, వాళ్ళు మనకి కాదు, మనం వాళ్ళకి కాదు. సో ఎలా అనేది టైం ఎలా తీసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ అంతా చేయడమే జరిగింది లీగల్గానే. సో ఇల్లీగల్గా అయితే కాదు. సో ఆ సిచ్యువేషన్లో మనం అయితే ప్రాబ్లమ్ని మ్యాక్సిమం క్లోజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువగా మనము సిచ్యువేషన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేదా ఈ లోన్ యాప్స్ ద్వారా తీసుకునేసినాక వెంటనే చాలామంది ఏంటంటే, చెక్ బౌన్స్ అయిపోతుంది కదా, ఇంకా వాళ్ళకి ఆలోచన ఈ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ వచ్చే దాంట్లో సెటిల్మెంట్ అనేసి మోపడవుతున్నాయి. దాన్ని చూసేసి ప్రతి ఒక్కరూ సెటిల్మెంట్కి వెళ్ళిపోతున్నారు, అడుగుతున్నారు బ్యాంక్ వాళ్ళు ఎలా ఇస్తారు స్టార్టింగ్ మీకు. మనం స్టార్టింగ్ మనమే అడుగుతున్నామంటే మనం బ్యాంక్ వాళ్ళకి ఫ్రాడ్ చేస్తున్నట్టే కదా లెక్క. అంటే మన ఫ్రాడ్ అని కాదు, మన సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయి మనం కట్టలేకపోతున్నాం, కానీ అంత బాగుంటే మనం ఎందుకు కట్టం, మనమేం విజయం ఈ టైప్ కాదు కదా. లోన్స్ తీసుకొని ఎగ్గొట్టి ఫారిన్కి వెళ్ళిపోయేదానికి. మనం ఏదో మధ్య తరగతి వాళ్ళం, మన పరిస్థితులు బాగాలేక, మన టయాలు బాగాలేక, మన హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయలేక, లేదంటే నమ్మిన వాళ్ళు మోసం చేసిన వల్ల, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల మనం తిరిగి కట్టలేకపోతుంటాం. దాంట్లో నుంచి ఇంకా మనం ఎలా ఈ ఊబి నుంచి బయటపడాలా, మ్యాక్సిమం క్లియర్ ఎలా చేసుకోవాలా అనే దాని మీదే నేను ఎక్కువ ఫోకస్ చేసి మ్యాక్సిమం నాది కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్న సమస్యలు. అదేవిధంగా ఈ రికవరీ ఏజెంట్ నుంచి మెయిన్ చెప్పాలంటే, ఈ టార్చర్ అనేది చెప్పలేము, ఆ రేంజ్లో ఉంటుంది. అసలు వాళ్ళు ఫోన్లు కొడుతుంటారు, మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది, బంధువులకు ఫోన్లు చేస్తుంటారు, లేదు ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. నేను బెడ్ మీద పడుకున్న టైంలో కూడా వచ్చేసారు. అరే నాయన, వీడియో కాల్ కూడా ఆన్ చేసి చూపించా. తిరుపతి రమాదేవి హాస్పిటల్లో నేను అడ్మిట్లో ఉన్నా, అప్పుడు కూడా వీడియో కాల్ ఆన్ చేసిన. హాస్పిటల్లో ఉన్నానంటే వాడు నేరుగా ఇంటికి వెళ్ళి ఎంత అరేంజ్మెంట్ చేశారంటే. సో ఇవన్నీ కాక నా అనుభవాలతో వచ్చిన కోర్సే ఇది. సో దీంట్లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు మనం సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. 10% ఎలా పాసిబుల్, 10% ఇంపాసిబుల్ అని చెప్తా దానికి ఆన్సర్. మరి నువ్వు ఎందుకు తమ్నైల్ పెట్టావని కూడా మీరు అడగచ్చు. 99% ఇంపాసిబుల్, ఆ 1% వచ్చి పాసిబుల్. అది ఎవరికి ఎలా అంటే, అది కూడా మన సిచ్యువేషన్, ఇంకా ఇతను పూర్తిగా షట్ డౌన్, ఇక ఫైనాన్షియల్గా ఇతనికి భవిష్యత్తులో కూడా ఎటువంటి సోర్స్ లేదు, ఇంకా తిరిగి కట్టలేని సిచ్యువేషన్ ఇతంది అన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ మీద ఆలోచిస్తారు. ఓకేనా, ఆలోచిస్తారు. సో మీకు మ్యాక్సిమం లీస్ట్గా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది డెత్ అయి ఉంటారు, ఫ్యామిలీలో కుటుంబ పెద్ద డెత్ అయి ఉంటారు. ఆ పెద్ద పైన అంటే మన ఫ్యామిలీలో ఉన్న పెద్దనే కాదు, ఎవరైనా కూడా లోన్స్ తీసుకొని మన కుటుంబంకి కాల్స్ వస్తాయి కదా, చనిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళపైన ఎటువంటి ఇన్సూరెన్స్లు ఏమీ లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అట్లా అని చెప్పి 10% ఇస్తారంటే, మన సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకొని, అది 10%, 15% అంటే 15% అనేది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకు డిసైడ్ చేసి మనకి మంచిగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో బతికున్న వాళ్ళకి కూడా ఇస్తారా అంటే, అదే చెప్తాను కదా, ఇంకా కంప్లీట్గా షట్ డౌన్, ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేవు, చాలామంది రోడ్ యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా అలాంటి వాళ్ళకైతే ఇది వర్తించడానికి అవుతుంది.
ఇంకా నార్మల్ పర్సన్స్‌కి అంటారా? నార్మల్ పర్సన్‌కి ఆ 10% 15% ఇవ్వాలంటే కూడా చాలా కష్టం అండి బ్యాంక్ వాళ్ళు. సో, ఇంకా నార్మల్ పర్సన్స్ కంటే చాలామంది మాకు కాల్స్ వస్తున్నాయన్న. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి 50% అంటే 50% ఇస్తాము అని అంటున్నారు. మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాము. వాళ్ళు ఇవ్వను అంటున్నారు అనేసి చెప్తున్నారు. ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా నేను రీసెంట్ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేసున్నాను. సో, మనము డైరెక్ట్‌గా చెక్ బౌన్స్ అయిన వెంటనే మనం అడగడానికి ఏం రైట్స్ ఉంది చెప్పండి? మనం అడుగుతున్నామంటే మనం ఫ్రాడ్ చేస్తున్నట్టే బ్యాంక్ వాళ్ళని మనం. ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నట్టే కదా! సో, మనం ఎవ్వరు కూడా ఉద్దేశంగా ఎగ్గొట్టాలని లేదు. మన సిట్యుయేషన్ బ్యాడ్ అయిపోయింది ఇంకా. అందరూ బాగుంటే హ్యాపీగా కట్టేసుంటాం. సో, బ్యాడ్ అయింది గనుక మనము ఎలా చేయాలి? రూల్స్ ఎలా పాటించాలి? దాని ప్రకారంగానే వెళ్ళాలి. సో, మాక్సిమం బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర ఎన్ని బాణాలేయాలో అన్ని బాణాలు ఏస్తారు 3 నెలల దాకా. వసూలు చేయడానికే చూస్తారు. ఇంకా అది రాదు మొండి బాకీ అని పరిగణించినాక మీరు మంచోళ్ళే కావచ్చు. ఇంకా వాళ్ళ దృష్టిలో మొండి బాకీయే కదా! పరిగణించినప్పుడు ఇంకా దానికి అప్పటి నుంచి వాళ్ళు సెటిల్మెంట్‌కి వెళ్ళడానికి వస్తారు. అది 6 మంత్స్ దాకా విపరీతంగా వడ్డీలు పడతానే ఉంటాయి. ఆ తర్వాత దానికి మనకు వడ్డీ కూడా వేయరు వాళ్ళు. ఏదైతే ఔట్‌స్టాండింగ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళు సెటిల్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్‌లో మనం లీస్ట్‌గా చెప్తున్నాం కదా! ఎంత సెటిల్మెంట్ తీసుకోవచ్చు అంటే నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి 15% 15% నుంచి 25% లోపల మ్యాక్సిమం మన లోన్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చండి. ఆ విధంగా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. నేను చెప్పిన ప్రకారంగా మీరు గాని నడుచుకున్నట్లయితే మ్యాక్సిమం మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అది కూడా మనం టైం తీసుకోవచ్చు. వెంటనే కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన దగ్గర ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ అయిపోయిందా? వాళ్ళు మన ఆఫర్‌కి వాళ్ళు అగ్రీ అయ్యారా? మన దగ్గర డబ్బులు సెట్ అయింది కదా! దాన్ని కూడా ఒకేసారి కట్టుకోకపోయినా మనం 2, 3 ఈఎంఐస్ గాని పెట్టుకుంటామో, లేదంటే 4 ఈఎంఐస్ పెట్టుకుంటామో, మనం వాళ్ళతో మాట్లాడుకొని మాక్సిమం క్లోజ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ లోన్స్ ఎవరైతే డిఫాల్ట్ అంటే వాళ్ళకి కూడా దాని భయంకర స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ మీద. ఒత్తిడి ఎక్కువగా ఉంటది. సో, మాక్సిమం మీ దగ్గర క్లోజ్ చేయడానికే ట్రై చేస్తారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు దాని విషయంలో కూడా. సో, నేను చెప్పినట్టు ఒకసారి ఆ కోర్స్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూడండి. డిస్క్రిప్షన్ కూడా వీడియో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ప్రాబ్లం ఉంటే చూడండి. మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ లోన్స్ సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు తీసుకోవాలి, సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వెళ్ళాలి, ఎంత తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకోవాలని కూడా నేను దాంట్లో క్లారిటీ చెప్పాను. సో, అందరికీ వీడియో షేర్ చేసి, లైక్ చేసి, హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద బేస్ చేసుకొని వీడియోస్ చేస్తాం ఇంకా కూడా. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనపడుతుంది కదా! ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన కొన్ని క్యూఆర్ కోడ్స్ కనపడుతున్నాయి కదా! అదన్నీ మన వాట్సాప్ ఛానల్స్. సో, ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లేదా స్కాన్ కనపడుతుందా ఆడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఏదైనా కొన్ని పబ్లిక్‌గా చెప్పలేని విషయాలు, ఏదైనా ఎమర్జెన్సీగా చెప్పాలన్నటువన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్‌లోనే షేర్ చేస్తుంటా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా. సో, మర్చిపోకుండా తప్పకుండా దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మీరు నాతో నేరుగా కాల్ చేయాలంటే మాత్రం పైన నేను కాల్ మీ ఫర్ యాప్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ రైట్ సైడ్లో. సో, ఈ యాప్ నుంచి మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ నుంచి కానీ సో, యాప్ సింబల్ కనపడుతుందా? సో, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నా ఐడి yokshaas@cm4 అక్కడే కనపడుతుంది చూడండి, మీకు డిస్ప్లే అవుతుంటుంది. సో, yokshaas@cm4 అని టైప్ చేశారంటే మనకు వస్తుంది, మనకు నా ఫోటోనే వస్తుంది, పర్సనల్ ఫోటో. సో, మీరు అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.